హాయ్ హలో నమస్తే అందరికీ. ఇది శ్రీకాంత్ బోశెట్టి. వెల్కమ్ టు అవర్ సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి సిపిఓ, ఎస్ఎస్సి సిపిఓ గురించి చాలామంది అయితే అడగడం జరిగింది. సో ఎస్ఎస్సి సిపిఓ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. సిపిఓ మీన్స్ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం సిపిఓలో ఏం ఉంటుందంటే దీనికి ఏం కావాలి, జాబ్ మనం జాయిన్ కావాలంటే దీనికి ఏం క్వాలిఫికేషన్ కావాలి, జాబ్ ఎక్కడ ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, సో లైఫ్ స్టైల్, జాబ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే సిపిఓకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి సో చూద్దాం. సో క్వాలిఫికేషన్ ఏం లేదండి, ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. సో మీరు డిగ్రీ అయినా కావచ్చు, లేకపోతే బీటెక్ అయినా కావచ్చు, ఏదైనా ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు. సో ఎవరైనా కూడా గ్రాడ్యుయేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇది. ఎస్ఎస్సి సిపిఓకి ఏజ్ అయితే లిమిట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో మనకు నార్మల్గా అయితే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఓకే, సో దీనికి వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితేనేమో నేను చెప్పినట్టు 5 years ఉంది. ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రం 3 years ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అయితే 20 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకసారి మనం చూద్దాం. సో స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. పేపర్ 1 అనేది ఉంటుంది. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతుంది పేర్లు. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత పీఈటీ పిఎస్టీకి అయితే పిలవడం జరుగుతుంది. సో అందులో కూడా పిఎస్టీ పీఈటీలో కూడా క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత పేపర్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. సో పేపర్ 2 కూడా రాసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే షార్ట్ లిస్ట్ అనేది ఒకటి మనకి రిజల్ట్ షీట్లో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, షార్ట్ లిస్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళకు మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి సిపిఓకి పేపర్ 1లో ఉండే సిలబస్ ఏంటిదయ్యా అంటే ఒకసారి చూద్దాం. పేపర్ 1లో సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 50 questions ఉంటాయి, 50 marks ఉంటుంది. సో మళ్ళీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 50 questions ఉంటాయి, 50 marks ఉంటాయి. క్వాంటిటేటివ్ యాటిట్యూడ్ 50 questions ఉంటాయి, 50 marks ఉంటుంది. ఇంగ్లీష్ కంప్రిషియేషన్ ఉంటుంది. సో 50 questions ఉంటాయి, ఇది కూడా 50 marks ఉంటుంది. సో టోటల్గా ఓవరాల్గా పేపర్ 1 వచ్చేసి 200 marks అయితే ఉండడం జరుగుతుంది ఎస్ఎస్సి సిపిఓ పేపర్ 1కి. సో పీఈటీ పిఎస్టీ చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి అబ్బాయిలకైతే 170 centimeters అయితే ఉండాలి. సో నార్మల్గా చెస్ట్ అయితే 80 నుంచి 85 అయితే ఎక్స్పెండ్ కావాలి. వెయిట్ చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫీమేల్కి వచ్చేసి హైట్ వచ్చేసి 157 centimeters ఉండాలి, వెయిట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి అబ్బాయిలకు వచ్చేసి 100 meters అయితే ఉండడం జరుగుతుంది. సో 16 seconds అయితే టైం ఉంటుంది. సో 1.6 km రేస్ అయితే ఉంటుంది. సో దానికి వచ్చేసి 6.5 minutes అయితే ఉంటుంది. లాంగ్ జంప్ అయితే 3.65 ఉంటుంది, 3.65 meters అయితే ఉండడం జరుగుతుంది. సో 3 ఛాన్స్ అయితే ఉంటుంది దానికి. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 meters అయితే ఉండడం జరుగుతుంది, 3 ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హై జంప్ వచ్చేసి 1.2 meters అయితే ఉంటుంది. సో 3 ఛాన్సులు, దీనికి కూడా 3 ఛాన్స్ ఉంటుంది. సో షార్ట్ పుట్ వచ్చేసి 4.5 meters అయితే వేయాల్సి వస్తుంది. సో 3 ఛాన్సెస్ ఉంటాయి దీనికి కూడా. సో మేల్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఫీమేల్ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఫీమేల్ 100 meters వచ్చేసి వీళ్ళకి 18 seconds అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో 800 meters వచ్చేసి వీళ్ళకి 4 minutes అయితే టైం ఉండడం జరుగుతుంది. సో లాంగ్ జంప్ వచ్చేసి 2.7 meters 3 ఛాన్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో హై జంప్ వచ్చేసి 0.9 meters అయితే ఉండడం జరుగుతుంది, 3 ఛాన్స్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇవన్నీ అయితే మనం క్వాలిఫై కావాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. పేపర్ 1 అయిపోయింది. సో ఫిజికల్ టెస్ట్ పీఈటీ 2 కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో ఏం సబ్జెక్ట్ ఉందనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఎస్సి సిపిఓ పేపర్ 2 ఎగ్జామ్ ఏముంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి కంప్రిజేషన్ అనేది 200 marks అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ప్రాసెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రిమైనింగ్ వచ్చేసి మనకి మెడికల్ అయితే ఉండడం జరుగుతుంది. మెడికల్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫైనల్ మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఫైనల్గా అయితే ఓవరాల్గా మెరిట్ లిస్ట్ అనేది అవుట్ అవుతుంది. ఎస్ఎస్సి సిపిఓలో మనకు వచ్చేసి ఏం పోస్టులు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ అనేది ఉంటుంది ఫస్ట్ పోస్ట్. సో అందులో మనకు మార్క్స్ స్కోర్ను బట్టి ఒకవేళ రాలేదు అంటే మాత్రం నెక్స్ట్ ఏం పోస్టులు వస్తాయి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో అవి ఒకవేళ ఢిల్లీ పోలీస్ కనుక మిస్ అయితే అప్పుడు మనకు వచ్చేసి ఏం వస్తుంది అయ్యా అంటే ఎస్ఎస్సిలో మనకు వచ్చేది ఏం వస్తుంది, సిఆర్పిఎఫ్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, బిఎస్ఎఫ్ కానీ, సో ఈ వీటిలో ఉంటాయి అన్నట్టు, హస్తర సీమా బల్ కానీ. సో మీకైతే దాదాపు అయితే దీని గురించి మొత్తం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి అండి ఏదైనా డిసైడ్ అయ్యేది, ఏ జాబ్ రావాలి ఏందనేది మీకు వచ్చిన స్కోర్ని బట్టి మాత్రమే డిపెండ్ అవుతుంది. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే మీ స్కోరు ఫస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి మీ స్కోర్ ఉంటుంది. స్కోర్ ఉన్న తర్వాత మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్గా అయితే మెరిట్ లిస్ట్ అయితే అవుట్ కావడం అయితే జరుగుతుంది. సో దీని ర్యాంక్ వచ్చేసి సిపిఓ ర్యాంక్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ తోటి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో జాబ్ లొకేషన్స్ వచ్చి ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు చాలామంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్కి మాత్రం ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వాటికైతే మాత్రం అక్కడక్కడ ఏరియాలను బట్టి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సో ఆ ఏరియాలను బట్టి వాళ్ళ లొకేషన్లను బట్టి మీకు పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఎస్ఎస్సి సిపిఓ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఇది ఆఫీసర్ ర్యాంక్ అన్నట్టు, గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్గా మనం భర్తీ అయ్యేసి ఒక ఆఫీసర్గా అంచెలంచెలుగా ఎదిగే ఒక మంచి జాబ్ అనొచ్చు. దీన్ని గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మాకైతే అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం గైడెన్స్ సరిగా లేక మేము అప్పుడు కొంచెం దాన్ని నెగ్లిజెన్స్ చేసినాం. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. సో ఖచ్చితంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఖచ్చితంగా దీన్ని ఏజ్ లిమిట్ చెప్పాము, క్వాలిఫికేషన్ చెప్పాము, ఓకే దీనికి ఏం సిలబస్ ఉంటుందని చెప్పాము, అన్నీ చెప్పేసాము. జాబ్ లొకేషన్స్, జాబ్స్ ఎలా ఉంటుంది, జాబ్ రోల్ ఇస్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ఎస్ఎస్సి సిపిఓకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి. సో థ్యాంక్ యూ, జై హింద్.